ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సంతపేట సిపిఐ కార్యాలయం నందు అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ 30వ జాతీయ మహాసభ తమిళనాడులోని నాగపట్నంలో ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగుతున్నాయని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి నెల్లూరుకి రైతు సంఘ నాయకులు నెల్లూరు సిపిఐ కార్యాలయానికి వచ్చేసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇక రైతాంగ సమస్యల పరిష్కారానికి నాగపట్నం మహాసభలో వేదిక కానున్నాయని, 1936 ఏప్రిల్ 11న లక్నోలో అఖిల భారత కిసాన్ సభ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తూనే ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి వచ్చిన రైతు కార్యదర్శి పద్మ, ఉపాధ్యక్షురాలు మల్లేశ్వరమ్మ, ఏపీ రైతు సంఘాల అధ్యక్షులు చిరసాని కోటిరెడ్డి, రైతు సంఘ జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య, ఎస్కే షానవాజ్, ఏటూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ సభ 30వ మహాసభల వైపుకు మళ్లించటానికి నిజంగా ఈ జాతా నిర్వహించడము, రైతులతో మేము అక్కడ ఆయా సెంటర్లలో కలిసి మాట్లాడినప్పుడు వారి ఉత్తేజం, ఉల్లాసం ఈ జాతాన్ని చూడగానే, అఖిల భారత కిసాన్ సభ జెండాను చూడగానే వాళ్ళ ఉత్సాహం, ఉత్తేజం నిజంగా చాలా ఆనందపడ్డాము. ముఖ్యంగా ఈ సందర్భంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, దేశవ్యాప్తంగా కానీ, ఇప్పుడు రమణయ్య గారు మాట్లాడుతూ చెప్పారు, ఇక్కడ 18 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము ఉత్పత్తి అయితే 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి చేతులు గుడుపుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జాతీయ స్థాయిలో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదా పట్ల ఏమీ మాట్లాడారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదా ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లన్నింటినీ తొలగించి అదానీ, అంబానీ లాంటి వారి ఏజెంట్లు వచ్చి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తే ఏమైనా మద్దతు ధరలు అమలవుతాయా? ఆ ప్రస్తావనే లేదు ఈ ముసాయిదాలో. రెండవది, 81 కోట్ల ప్రజలు ఈ దేశంలో నెలకు 6 కిలోల బియ్యం తీసుకొని ఏదో గంజి కాచుకొని తాగుతున్నటువంటి ఈ పరిస్థితిని కూడా నిరుపేద ప్రజలకు దక్కకుండా, నిరుపేద రైతులకు దక్కకుండా ఉండటానికి మార్కెట్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత నుండి తప్పుకుంటుంది. మరి ఇంత పెద్ద దుర్మార్గమైనటువంటి ఈ విధానాన్ని కేంద్రంలో బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడానికి సమాయత్తమైతే ఆ ముసాయిదాన్ని కూడా ఈ రాష్ట్రానికి పంపి మీ అభిప్రాయం చెప్పమని అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటున్నాడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మా జాత హైదరాబాద్ నుంచి రైతు సంఘ నాయకులు జాతీయ మహాసభలకి నాగపూర్ పోతూ నెల్లూరులో నాగపట్నం నెల్లూరులో ఆగారు. ప్రెస్ మీట్ జరిగింది. మా జిల్లా సమస్యలు కూడా వాళ్ళు ప్రస్తావించారు. రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ వ్యవసాయ ఉత్పత్తులు కూడా మద్దతు ధర లేదు, అసలు కొనేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు దాకా మనం రబీ పంట అంతా కూడా పూర్తిగా వచ్చింది, అయిపోవచ్చింది. ఇంకొక వారం రోజుల్లో మన నెల్లూరు జిల్లాలో ధాన్యం పంట అంతా కూడా అయిపోయింది. దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం నెల్లూరులో మార్కెట్లోకి వస్తే జిల్లా యంత్రాంగం అంతా కలిసి 1 లక్ష పుట్లు మాత్రం 1 లక్ష మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేశారు. మిగతా అంతా కూడా దారపోసారు. 3000 లెక్కన తగ్గించి కొన్నారు. నిమ్మ శాతంతో 950 కేజీలు, 1000 కేజీలు పుట్టికి 850 కేజీలు తీసుకోవాల్సింటే 1000 కేజీలు తీసుకున్న సందర్భాలు. ఈ లెక్కను మేము లెక్కేసాం. రైతు సంఘాలంతా కూర్చొని లెక్కేస్తే 450 కోట్ల నుంచి 500 కోట్లు ఒక్క అదునులో నెల్లూరు జిల్లా ధాన్యం రైతులు నష్టపోయారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు జవాబుదారుతారు? మిమ్మల్ని ఎన్నుకున్నారు. అవతల ప్రభుత్వం బాగలేదని, ఆ ప్రభుత్వం వద్దని మిమ్మల్ని గెలిపిస్తే రైతులకి ఏం సహాయం చేశారని అడుగుతున్నాం. ఇంకొక విషయం, లాస్ట్లో ఎడగారు అదును ప్రారంభమైంది. మోడల్ కింద నార్లు పోసుకుంటా ఉన్నారు. ఈ అదునులో ఏదైనా దాన్ని కొంచెం దిగుబడులు వచ్చి కొంచెం రేట్లు బాగుంటాయని చెప్పి రైతులు నారు పోసుకుంటుంటే
4 వాళ్ళకి నీళ్ళు ఇవ్వరు. సోషల్లో 53 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. అదేమనంటే ఇరిగేషన్ బోర్డు సమావేశం ఎప్పుడు అని చెప్పరు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటన చేయాలిగా, అసలు నీళ్ళు ఇస్తారా లేదా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, సమావేశం ఇవ్వకుండా ఇయ్యలేరా కొంచెం నీళ్ళు. సమావేశంలో ఒక తీర్మానం చేస్తాము, కాలువలు ఏ కాలువకి ఎంత ఇవ్వాలా, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలా, ఆ వివరాలు. కొంచెం నీళ్ళు ఇవ్వండి, ఒక 500 క్యూసెక్కుల నీళ్ళు ఇవ్వండి, నాటు పోసుకుంటారు. ఇంత నిర్లక్ష్యంగా అటు ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇటు ఇరిగేషన్ అధికారులు మరీ అన్యాయం. ఒక ప్రకటన చేయాల, అడుగుతున్నారు రైతులు నీళ్ళు ఎప్పుడు ఇస్తారని. వెంటనే ఇరిగేషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి అధికారికి నీళ్ళు ఇవ్వాలి. ఈ లోపల సమావేశం వేసుకోవడానికి మీకేమైనా ఇబ్బందులు ఉంటే సమావేశంతో పక్కన పెట్టి కొంచెం నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఒక్క విషయం, దాదాపు 3,50,000 ఎకరాలు నీళ్ళు ఇస్తామని ఒక ప్రచారం జరుగుతూ ఉంది, ప్రకటన చేస్తూ ఉన్నారు అనఫిషియల్గా. ఈ 4 లక్షల ఎకరాలు, ఇంకొక 50,000 ఎకరాలు అనఫిషియల్గా 4 లక్షల ఎకరాలు చిన్న విషయం కాదు. ఎడగారులో సాగు అవుతుంది వరి. దీనికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తే ఒక ప్రకటన చేయండి. మీరు విత్తనాలు ఏ రకం తెప్పించారు, ఎన్ని టన్నులు తెప్పించారు, ఎన్ని టన్నుల అవసరము విత్తనాలు కానీ ఎరువులు కానీ అనేది కూడా మీరు వ్యవసాయ శాఖ ప్రకటన చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈసారి మాత్రం జాగ్రత్తగా ఇరిగేషన్ బోర్డు సమావేశం వెంటనే ఏర్పాటు చేసి నీటి పంపిణీని, కాలువలు కూడిపోయి ఉన్నాయి. అప్పుడు కాలువలు మరమ్మతులు జాగ్రత్తగా తీలా, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడైనా కాలువ మరమ్మతులు చేపట్టమని చెప్పి విజ్ఞప్తి చేసి సెలవు తీసుకున్నా. నా పేరు గంగపట్నం రమణయ్య, నెల్లూరు జిల్లా రైతు సంఘం కార్యదర్శి. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఏటూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ తరఫున జాతా బయలుదేరి నాగపట్నంలో జరిగే జాతాకి, అక్కడ జరిగే సమావేశాలకి, 3 రోజుల పాటు జరిగే సమావేశాలకి తెలంగాణ రాష్ట్రం నుంచి బయలుదేరిన పెద్దలు ఇప్పుడు నెల్లూరులో ఆగారు. వాళ్ళ కోసం వాళ్ళతోటే మేము కూడా పాల్గొనడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించిన సమస్యలు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలను అడిగారు, వాళ్ళకి చెప్పాము. ముఖ్యంగా రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ పండించిన ధాన్యాలను కూడా పూర్తిగా కొనేవాడు లేరు. రైతు పంటల్ని ఏ పంట కూడా పూర్తిగా ప్రభుత్వం తీసుకోవడం లేదు. మొత్తం ప్రకటనలకు సరిపోతుంది కానీ క్షేత్రస్థాయిలో మటుకు వాళ్ళు చెప్పింది అమలు జరగడం లేదు. ఆ రోజు ఇది హడావుడిగా అమ్మేసే వ్యవహారమే కాబట్టి రైతులు వాళ్ళు అదుగో ఇదిగో అనే లోపల రైతులు అమ్మేయడం జరుగుతుంది. దాని మూలంగానే 18 లక్షల మెట్రిక్ టన్నులు కొనాల్సింది 1 లక్ష మెట్రిక్ టన్నులు అనుకున్నాం. అంత కూడా పూర్తిగా కాలా. దానివల్లకే కొన్ని ప్రభుత్వం సరిపెట్టుకొని మేము కొన్నాం, మేము చెప్పింది అమలు చేశామని చెప్పుకునే దానికి పనికి వస్తుంది. కానీ రైతులైతే పూర్తిగా నష్టపోతున్నారు. మన రమణయ్య గారు చెప్పినట్టు దాదాపుగా సుమారు 500 కోట్లు, అంటే పుట్టికి 3,000 రూపాయలు ప్రతి రైతు నష్టపోయాడు. ఒక పుట్టి ధాన్యానికి 3,000 నష్టపోతే అమ్మిన 1,00,000 పుట్లకైనా కూడా దాదాపుగా ఆ విధంగా నష్టపోవడం జరిగింది. ఇది ఎప్పుడు పూర్తిగా అమలు చేస్తారనేది అధికారుల్లో కానీ ఈ రాజకీయ నాయకుల్లో కానీ అవగాహన లోపం ఉందని నేను అనుకున్నాను. ప్రెస్లో చెప్తారు అది ఎక్కడ కొనండి ఇక్కడ కొనండి, కానీ వాళ్ళని ఎత్తుక్కునే లెక్క 3 రోజులు పడుతుంది. ఈ లోపల రైతు అమ్మేస్తాడు, అయిన కాడికి తెగనమ్ముతున్నాడు. దాన్ని సరిచేయాలంటే ఇంకా ముందుగా ప్లాన్ చేసుకొని క్షేత్రస్థాయిలో అమలు జరిగేటట్టు చూస్తే ఆ రైతు ఉపయోగపడతారని చెప్పి అనుకున్నాను. మొన్నటి దాకా సుమారుగా 100 రూపాయలు అమ్మిన 33 రూపాయలకు వచ్చింది.